అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆషిక్ వ్లాగ్స్. ఈరోజు డే 12 ఆఫ్ రంజాన్ అండి. మేమైతే డీమార్ట్కి షాపింగ్కి పోవాలని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయి బయలుదేరేసాం. సో ఈ విధంగా డీమార్ట్కి రీచ్ అయిపోయాం. మా పెద్దోడైతే వాళ్ళ డాడీ దగ్గర అండ్ చిన్నోడైతే మా నాన్న దగ్గర అయితే చాలా బాగా రిలాక్స్ అయిపోతున్నారు. అండ్ ఇంకా డీమార్ట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఎంటర్ అవ్వగానే మా చిన్నోడైతే ట్రాలీలో కూర్చోబెట్టేశారండి. అండ్ మా అత్త అయితే పిజ్జా బ్రెడ్ అయితే తీసుకుంటోంది బేక్ చేసుకునేదానికి. అండ్ మా పెద్దోడైతే జ్యూసెస్ మీద పడినాడు. జ్యూసెస్ కావాలి కావాలి అని చెప్పి గోల్ చేస్తున్నాడండి. సో మా అమ్మ అయితే తీసిచ్చేయమని చెప్పి ఆర్డర్ వేసింది. సో వాడి మిషన్ అయితే పాస్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. అండ్ నెక్స్ట్ షాపింగ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. మా అమ్మ మా అత్త ఏం కావాలో తెలియకుండా తిరిగేస్తున్నారు తెగ. అండ్ మా వాడైతే తినేదానికి ఏమన్నా కావాలి అంటే శనగలు అయితే ఎత్తిచ్చేసానండి. అండ్ మా చిన్నోడైతే ట్రాలీలో కూర్చొని చాలా బాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు డీమార్ట్ అంతా వాళ్ళ తాతయ్యతో కలిసి. అండ్ క్రౌడ్ అయితే చాలా అయితే తక్కువగానే ఉందండి. ఇంకా నెక్స్ట్ మా పెద్దోడైతే బాల్స్ మీద పడినాడు. నాకు బాల్స్ కావాలి కావాలి అని చెప్పి. ఈలోపు మా చిన్నోడైతే ఆ ట్రాలీని పట్టుకొని లేస్ అయితే నిలబడేశాడు ఆవేశంతో. ఈలోపు మా అత్తనైతే వెతుక్కుంటుంటే తను షాపింగ్లో చాలా బిజీగా ఉంది. ఈలోపు మా వాడికి ఆకలేసింది. సో మా అమ్మ మా నాన్న వాడికైతే పాలైతే పట్టించేశారు. సో ఈ విధంగా మా షాపింగ్ అయితే పూర్తి చేసుకున్నాం. అండ్ 3 ట్రాలీస్ అయితే మేము నింపేశామండి. సో బిల్ కౌంటర్ కాడ ఇంకా బిల్ వేసుకొని ఇంక బయలుదేరడమే ఆలస్యం. డీమార్ట్లో ఎండింగ్ అయితే తప్పనిసరిగా ఐస్ క్రీమ్తో అయితే ఎండ్ అవ్వాలి కాబట్టి మా వాడు ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నాడు. అండ్ తీసుకున్న లగేజ్ అంతా కార్లో లోడ్ చేసుకొని మేమైతే ఇంకా బయలుదేరేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.